ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము. అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవా పస్కా పండుగ జరిపింపవలెను. ఏలయనగా అబీబు నెలలో రాత్రివేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తు నుండి నిన్ను రప్పించెను. యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలములలోనే నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి గొర్రె మేకలలో గాని గోవులలో గాని బలి అర్పింపవలెను. పస్కా పండుగలో పొంగిన దేనినైనను తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తు దేశముల నుండి వచ్చితివి గదా. నీవు ఐగుప్తు దేశముల నుండి వచ్చిన దినమును నీ జీవితములన్నిటిలో జ్ఞాపకము చేసుకొనున్నట్లు బాధను స్మరణకు తెచ్చుకొని పొంగని ఆహారమును 7 దినములు తినవలెను. నీ ప్రాంతములన్నిటిలో 7 దినములు పొంగినదేదైనను కనపడకూడదు. మరియు నీవు మొదటి తేదీ సాయంకాలమున వధించిన దాని మాంసములో కొంచెమునైనను ఉదయము వరకు మిగిలి ఉండకూడదు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న పురములలో దేనియందైనను పస్కా పశువును వధింపకూడదు. నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలములలోనే నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వేళను, అనగా సూర్యుడు అస్తమించు సాయంకాలమున పస్కా పశువును వధించి నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున దానిని కాల్చి భుజించి ఉదయమున తిరిగి నీ గుడారములకు వెళ్ళవలెను. 6 దినములు నీవు పొంగని రొట్టెలు తినవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు వ్రత దినము. అందులో నీవు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదు. 7 వారములను నీవు లెక్కింపవలెను. పంట చేనిపైని కొడవలి మొదట వేసినది మొదలుకొని 7 వారములను లెక్కించి నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దానిని ఇయ్యవలెను. అప్పుడు నీవును నీ కుమారుడును నీ కుమార్తెయను నీ దాసుడును నీ దాసియను నీ గ్రామంలో నున్న లేవీయులను నీ మధ్యనున్న పరదేశులను తల్లిదండ్రులు లేనివారును విధవరాండ్రును నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. నీవు ఐగుప్తులో దాసుడువై ఉండిన సంగతిని జ్ఞాపకము చేసుకొని ఈ కట్టడలను ఆచరించి జరుపుకొనవలెను. నీ కళ్ళములో నుండి ధాన్యమును నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాల పండుగను 7 దినములు ఆచరింపవలెను. ఈ పండుగలో నీవును నీ కుమారుడును నీ కుమార్తెయను నీ దాసుడును నీ దాసియను నీ గ్రామంలో నున్న లేవీయులను పరదేశులను తల్లిదండ్రులు లేనివారును విధవరాండ్రును సంతోషింపవలెను. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును కనుక యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడైన యెహోవాకు 7 దినములు పండుగ చేయవలెను. నీవు నిశ్చయముగా సంతోషింపవలెను. ఏటికి 3 మారులు, అనగా పొంగని రొట్టెల పండుగలోను వారముల పండుగలలోను పర్ణశాలల పండుగలలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనపడవలెను. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనపడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది ఇయ్యవలెను. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ గ్రామములన్నిటను నీ గోత్రములకును న్యాయాధిపతులకును నాయకులను నీవు ఏర్పరచుకొనవలెను. వారు న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చవలెను. నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. పక్షపాతము చేయకూడదు. లంచము పుచ్చుకొనకూడదు. ఏలయనగా లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనము కలగచేయును. నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టించును. నీవు జీవించి నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనున్నట్లు కేవలము న్యాయమునే అనుసరించి నడుచుకొనవలెను. నీ దేవుడైన యెహోవాకు నీవు కట్టు బలిపీఠము సమీపమున ఏ విధమైన వృక్షమును నాటకూడదు. దేవతా స్తంభమును ఏర్పరచకూడదు. నీ దేవుడైన యెహోవా విగ్రహమును ద్వేషించువాడు కనుక నీవు ఏ స్తంభమైనను నిలువబెట్టకూడదు.